ఏడో అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. 7:26 నేను హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26 కుర్కురు బంద్ చేయంగా విశ్రమ. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం అందరం కలిసి చదువుకుందాం. పవిత్రుడును నిర్దోషియు నిష్కలమషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడయ్యండి. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుతూ విడవక మా ఎడల కృప చూపుతున్నందులకే మీకే వందనాలు. అపాత్రుడు అయోగ్యుడైన నన్ను నా సొంత మాటలు ఆలోచనలు తీసివేసి సంపూర్ణముగా నీ వాక్యమును అందించి నీ ప్రజల కొరకు విరిచి పంచిపెట్టమని వేడుకుంటూ ఎలాగో ఆరాధించాలో మాకు జ్ఞానము దయచేయమని యేసు ప్రభు నామంలోని ఆరాధించి అర్పిస్తున్నాను. మరి ప్రభువు నిలబడి మీ దాసుని ఆత్మతో నింపి నీ ప్రజల కొరకు విరిచి పంచిపెట్టమని మేలు కలిగించమని అపాత్రుడు అయోగ్యుని వట్టివాడు మట్టివాడిని నొప్పుకుంటూ యేసు ప్రభు నామంలోని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో ప్రభువుని గురించి ఇక్కడ రాయబడిన మాటలో ప్రభు పవిత్రుడు అంట, తర్వాత నిర్దోషుడు అంట, తర్వాత నిష్కలమషుడు, తర్వాత పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, తర్వాత ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు, తర్వాత ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన. 6 విషయాలు ఉన్నాయి. ప్రభువుని చూసినప్పుడు ప్రభు ఎట్లా కనపడుతున్నాడంటే ఆయన ఎంతో పవిత్రుడుగా కనపడతాడు కదా. మన ప్రభు ఎట్లా కనపడతాడు? ఎంతో పవిత్రుడు. అదే సమయంలో మనం చూసుకుంటే మనం ఎంతో అపవిత్రులం కదా. దేవుడు ఎంత పవిత్రుడు అని రాయబడింది. ఆయన పవిత్రుడు, మనం ఎంతో అపవిత్రులం. తర్వాత ఏమన్నాడు? ఆయన నిర్దోషి, మనం ఎవరము? దోషులం. మనం ఎవరు చెప్పండి బాబు, మీరు తగ్గాల. మనం దోషులం, ప్రభువేమో నిర్దోషి. తర్వాత ఎవరంట? నిష్కల్మషుడు, అంటే ఏ కల్మషము లేని. మనం ఎవరు చెప్పండి? మనం ఎవరము? మనం ఎంతో కల్మషం కలిగిన మనుషులు. తర్వాత చూడండి ఏమన్నాడు? పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. మనం చూస్తే పాపంలోనే పుట్టినాం, ఆయన పాపాలలోనే చేరలేదంట. మనం చూస్తే మనము పాపంలోనే పుట్టాం. ఇంత ప్రమాదం కదా. తర్వాత ఇంకేమంటే ప్రభువుకి గురించి ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు. ఆయన హెచ్చైన వాడు. మనం పెంట కుప్పల మీద ఉన్నవాళ్ళు. మనం ఏడున్న వాళ్ళని చెప్పండి? పెంట కుప్పల మీద. ఆయన ప్రధాన యాజకుడు, రాబోయే మేలుల విషయమై ప్రధాన యాజకుడు, సరిపోయిన యాజకుడు. అంటే అర్థం ఏంటంటే మన పక్షముగా ఆయన విజ్ఞాపన చేయు యాజకుడు. మనము పాపంలో చనిపోవడం ఆయనకి ఇష్టం లేక ఆయన మన కొరకు మన పక్షముగా విజ్ఞాపన చేయ ప్రభువుగా ఉన్నాడు. కాబట్టి మొదటిది మనం చూసినాం కదా. మీకు ముందే
కొంచెం క్లూ ఇచ్చినాను వాక్యం ఎట్లా చెప్పాలనేది. మొట్టమొదటిది ఆయన పవిత్రుడు. మనం ఎవరు చెప్పండి? అపవిత్రులం. ఎట్లా అపవిత్రులం మనం? ఆయన పవిత్రుడు ఎట్లయినాడు? ఆయనేమో పవిత్రుడు. దేవుని వాక్యంలో చెప్తాడు, మీరు కూర్చోండి, మీరు ఒకరు మీ నాయన కట్టుకో, నువ్వు అటుకు నన్న, నువ్వు మీ అబ్బ కట్టుకో, మీరు ఇద్దరిలో ఒకరు మార్చండి నిన్న. వాళ్ళు విన్నారా పిల్లలు? ఒకరు పోండి, ఒకరు కట్టుకోండి. నేను వాక్యం వినకుండా అవుతుంది నాన్న, పోండి కూర్చోప్పండి, ఒకరు అక్కడ కూర్చోండి. నువ్వు పోనన్నా, నువ్వు అబ్బకాడ కూర్చోప్ప, అక్కడ అబ్బకాడ కూర్చోను. కొట్టకూడదు పిల్లల్ని మందిరంలో, ఇంటికాడ ప్రార్థన నేర్పాలి అంతే పిల్లలకి. రైట్. కాబట్టి ప్రభు ఎవరు చెప్పండి? పవిత్రుడు. అందరు చెప్పండి, ఇక్కడ వినండి, వాక్యం వినండి. పవిత్రుడు. అందరు చెప్పండి, ఎవరు ప్రభువు? పవిత్రుడు. భక్తుడైన యెషయా ప్రవక్త చూసినప్పుడు ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేశారు. దూతలు, శరాబులు, కెరూబులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రభువుని ఆరాధించినట్టుగా యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో రాయబడ్డాయి. ఆయన కలంషం లేనివాడు, పవిత్రుడైన వాడు. అందుకనే పవిత్రుడు అని ఎందుకు చెప్పినామంటే ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన దేవదూతలు ఆరాధించారు, సృష్టి ఆరాధించింది, సూర్యచంద్రులు ఆరాధిస్తున్నారు, పంచభూతములు ఆయన స్తుతిస్తున్నాయి. వాటి మాటల చేత అవి ప్రభువును ఆరాధిస్తాయి. ఇప్పుడు చూస్తే మనం చూస్తే మన జీవితంలో చూసినప్పుడు మనం ఎలాంటి వారము చూడండి. మనం ఎలాంటి వారము? లేవికాండం 13వ అధ్యాయము 6వ వచనం, 46వ వచనం, 45 చదవండి. లేవికాండం 13వ అధ్యాయము 45వ వచనం మొదటి భాగం చూడండి. లేవికాండము 13వ అధ్యాయము చదవండి. 13వ అధ్యాయము ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను, వాడు తల విరబోసుకునవలెను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని. చూడండి, మనుషుడు ఎట్లా ఉండాలంటే దేవుని నదికి వచ్చినప్పుడు అప్పటి దినాల్లో ఎట్లుండేవాళ్ళంట? కుష్టి పొడ. ఈ కుష్టి రోగం అనేటువంటిది పాపానికి సంకేతంగా ఉంది. ఇలాంటి వ్యక్తి ఎలా ఉన్నాడంట? తలను విరబోసుకునాలా, వాడు తలపై వాడు తన పై పెదవిని కప్పుకునాలా, అపవిత్రుడు అపవిత్రుడు అని బిగ్గరగా పలకాల. చూడండి, బిగ్గరగా పలకాలంట. నేను అపవిత్రుడిని పై పెదవు కప్పుకొని ఎంటికలను తిరిగిపోసుకొని నేను వస్తున్నానని చెప్పి అందరికీ వినపడేటట్టుగా, నేను అపవిత్రుడిని, కుష్ఠరోగి తగిలిన వాడిని, నా గాలి కానీ నన్ను కానీ మీరు చూడ్డానికి వీలు లేదు, నా యొక్క అపవిత్రత, నా యొక్క రోగము గాలి ద్వారా మీకు తాకి మీకు కూడా ఈ రోగం వస్తుందేమో అని చెప్పి అడవుల్లో, అరణ్యంలో, కొండల్లో, లోయల్లో పై పెదవులు కప్పుకొని ఎందుకు అట్లా అరిచేవాళ్ళంటే, ఎవరైనా జీవాలకు పోతారు, ఎవరైనా పశువులు మేపడానికి పోతారని చెప్పి వాళ్ళు ఒకవేళ మేము ఇక్కడ అపవిత్రులం ఉన్నామనే సంగతి తెలుసుకుంటే మా దగ్గరకు వస్తే మా రోగం వాళ్ళకి తగులుతుంది కదని చెప్పి పెదలు కప్పుకొని అరుచుకుంటూ అడవిలో తిరగాలి. అలాంటి వ్యక్తిని అపవిత్రుడైనటువంటి మనుషుడు ఆ ఎంటికలు ఇరబోసుకోవాలా, బట్టలు చింపేసుకోవాలా, ఎప్పుడు మాట్లాడినా కూడా పై పెదవులు ఇట్లా కప్పుకొని గట్టిగా అరచాల. కాబట్టి
ఇలాంటి అపవిత్రులం మనం. ఇలాగున దేవునికి దూరమైనటువంటి వారం, పాలెముకు వెలుపులు ఉన్నవారం, పాలయానికి దూరముగా ఉన్నవారం, నిత్యము కేకలు వేస్తూ తిరిగిన వారం, పాపం అనేటువంటి లోకంలో, పాపము అనేటువంటి మనుషుల మధ్య జీవిస్తూ అందరూ అసహించుకుని బ్రతుకుతూ దూరంగా ఉంటూ వచ్చినాం. ప్రభువుకు దూరంగా ఉంటూ వచ్చినాం. దేవుని సమాజమునకు దూరంగా ఉంటూ వచ్చినాం. కాబట్టి దాన్ని పట్టండి అక్కడ గడ్డకి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఎరగవలసినటువంటి మాటలు ఏంటంటే, మనము అపవిత్రులము. ఇలాంటి అపవిత్రులని దేవుడు పవిత్రులుగా చేయాలని ఈ లోకంలోనికి మనుషుడుగా రావాల్సి వచ్చింది. చూడండి, ఒక మాట యోబు గ్రంథంలో మనుషులు ఎలాంటి వాళ్ళము అనే మాటలు అక్కడ రాదు. 15వ అధ్యాయం, యోబు గ్రంథము 15వ అధ్యాయం, యోబు గ్రంథము 15వ అధ్యాయం 14-15 వచనాలు. శుద్ధుడగొటకు నరుడు ఏ పాటివాడు, నిర్దోషగొటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు. ఆలోచించుము, ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచాడు. ఆకాశ వైశాల్యం ఆయన దృష్టికి పవిత్రమైనది కాదు. ఇట్లుండగా హేడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేవారు మరి అపవిత్రుడు కదా. అందరు పలకండి. ఇట్లుండగా, పలకడం లేదు చూడండి, కూలిస్తాంలే, పలకండి. గట్టిగా ఎవరు బలికితే వాళ్ళకు తర్వాత కేసురుబాదు పెడతాం. పలకాల. ఇట్లుండగా, ఇంకా పలకలే. ఇట్లుండగా హేడును చెడినవాడను నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేవాడును మరీ అపవిత్రుడు కదా. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు. నీకు నువ్వు శుద్ధుడు కాలేవు, నాకు నేను శుద్ధుడు కాలేను. శుద్ధులు కావాలని చెప్పి మైసూర్ శాండిల్ తెచ్చుకుంటాం కదా. శుద్ధులు కాలే, మైసూర్ శాండిల్ పద్దన పెట్టుకుంటే సాయంత్రానికి మరలా దుర్వాసన వస్తుంది. ఎలాగో శుద్ధుడు కాగలం? ఇది సరిపోదని చెప్పి 2 డబ్బాలు కొత్త కొనుకొచ్చుకున్నాం షెంటి బాటలు, ఇంట్లోనో ఒకటి బ్యాగులోనో ఒకటి. అది కూడా సరిపోలే. అది ఎక్కువ కొడితే కూడా తిడతారు. ఎట్లా కొట్టుకున్నావు? ఓ సంగతి చెప్తాను. తెలంగాణలో ఒక దున్నపోతు కొనుకొచ్చుకుంటారు కొన్ని కోట్లు పెట్టి, అది పండగల్లో తిప్పడానికి. దాని పై మీద ఉన్నటువంటి దోమలు ఈ పడితే బరిగొడ్డు బాగుండదని చెప్పి దాన్ని నున్న గీకేసి షెంటు కొడతారు దానికి. నేను ఆ రోజు చూసినాను. అమ్మ, అది ఎంత షెంటు కొట్టినా వెనక తోకతో కొట్టుకుంటుంది, దానికి అదే ఆనందం. అలాగ మనం కూడా అంతే. మనం శుద్ధుడవడానికి మనుషుడు ఏ పాటి సొంతంగా మనం ఏమి నీతిమంతులు కాలేము, పవిత్రులము కాలేము. దేవుని వాక్యంలో ఇంకా చెప్తాడు, మనుషుల నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి పీలకలు. మనందరి క్రియలు కూడా మురికి గుడ్డలే. అన్నా నేను చాలా మంచి ఉన్నానా, క్రమంగా దేవుని భాగం ఇస్తాను, క్రమంగా దేవుని కూడికలకు వస్తాను, ఇవి రావాల్సిందే, ఇవ్వాల్సిందే, అదంతా మామూలే. అవన్నీ విశ్వాస జీవితంలో అదొక భాగం అంతే. కానీ ప్రభువు లేకుండా మనం సంపూర్ణము కాలేం. ఆయన రక్తం మనల్ని కడగకుండా, ఆయన రక్తం కిందికి మనం రాకుండా మనం పవిత్రులం కాలేం. స్త్రీకి పుట్టిన నరుడు లోకమంతా నీతి క్రియలు చేయడం లేదా? మనకంటే నీతిమంతులు ఉన్నారు తెలుసా? మనకంటే నీతిమంతులు ఉన్నారు భూమి మీద. భూదానం చేసే వాళ్ళు ఉన్నారు. ఎవరైనా రైతులు ఉంటే వాళ్ళు గోదానం చేసే వాళ్ళు ఉన్నారు, లేరా? ఉన్నారు. భూదానము, గోదానము, వస్త్రదానము, అన్ని దానాలు చేస్తారు. అయితే వీటి ద్వారా మానవుడు పవిత్రుడు కాదు. నరుడికి పుట్టిన మనుషుడు, స్త్రీకి పుట్టిన నరుడు పవిత్రుడు కాలేడు. మానవుడు చేసి తన సొంత జ్ఞానం చేత, తన సొంత తెలివితేటల చేత, తన సొంతము
జ్ఞానం చేతను, విద్య చేతను, తనకున్నటువంటి సొంతంగా తను తాను పవిత్రుడుగా కావాలంటే జాలడు. యేసు రక్తం మాత్రమే మానవుల్ని పవిత్రులుగా చేయి. దేవుని వాక్యంలో రాయబడింది యోహాను మొదటి పత్రిక 1:7. యేసు రక్తం మనల్ని పాపము నుండి పవిత్రులుగా చేయి. ఆ రక్తాన్ని మనం ఆశ్రయించక మునుపు, ఒకవేళ మనం అట్లా చేయాలనుకుంటేనంట బయటికి భక్తిగా ఉంటామంట, లోపల హేయులంట. ఎట్లాంటి వాళ్ళం మనము? హేయులు, చెడిపోయిన వారము. అక్కడ రాయబడింది కదా, ఏమనుంది? ఇట్లుండగా హేడును, చెడిన వాడును, నీళ్లు త్రాగినట్లు దుష్క్రియలు చేవారు, మరి అపవిత్రులు కదా. పాపం అంటే లెక్కే లేదంట వాళ్ళకి. నీళ్లు తాగినట్లే కదా, నీళ్లు తాగినట్లే పాపం చేసేవాళ్ళ. పాపం అంటే లెక్కలేదు, దుర్మార్గ పనులంటే లెక్కలేదు, చెడు కార్యాలంటే లెక్కలేదు, దుర్మార్గం. ఇలాంటి జీవితంలో మనం ఉంటే ఇట్లా మరీ అపవిత్రులమైతే, అపవిత్రులమే కాదు మరీ అపవిత్రుడు కదా. కాబట్టి ఇలాంటి వారం మనం గుర్తుపెట్టుకోండి. వీటి గురించి ఒక్కొక్క సందర్భాన్ని, ఒక్కొక్క మాటను మనం చూడడానికి సమయం లేదు. కాబట్టి ఇలాంటి అపవిత్రులమైనటువంటి మనుషులు ఇలాగ నుండి నన్ను విడిపించాలని పవిత్రుడైన మన ప్రభువు మన కోసము ఈ భూలోకమునకు వచ్చి ఆయన తన ప్రాణమును అప్పగించినాడు. ఇప్పుడు రెండో భాగం చెప్తా. దీని గురించి చాలా సంగతులు ఉన్నాయి కానీ మనం క్లుప్తంగానే చెప్పాలి కదా. చూడండి, రెండో భాగం. మన ప్రభు ఎలాంటి వాడంట? నిర్దోషి. మన ప్రభు ఎలాంటి వాడు? నిర్దోషి. ఆయనేమో పవిత్రుడు, మనమేమో అపవిత్రులం. ఆయనేమో నిర్దోషి, మనమేమో దోషులం. దోషం అంటే తెలిసి చేసేదే, తెలియక చేసేది పాపం, తెలిసి చేసేది దోషం. కాబట్టి తెలియక చేస్తే క్షమించవచ్చు, తెలిసి చేస్తే మనం దోషిని ఎంత మాత్రం కూడా నిర్దోషిగా ఎంచడం. మరి నిర్దోషిగా ఎంచాడు ఆయన. దోషిని ఎంత మాత్రం నిర్దోషిగా ఎంచని ప్రభు. బాబు వింటున్నారా? ఏమంటున్నాడు ప్రభు? దోషిని నిర్దోషిగా ఎంచని ప్రభు. అయితే మనల్ని చూసినప్పుడు మన దోషమును బట్టి మనకేం చేయలేదంట? ఏం చేయలేదు, తీర్పు తీర్చలే, మనకి ప్రతీకారం చేయలే. చూడండి ఆ మాటలు దేవుని వాక్యంలో. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 30 నుండి చదవండి. 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 30వ వచనం నుండి చదవండి. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏందండి? ప్రతి వాడును తన దోషముల చేత మృతి నొందును. మన దోషముల వల్ల మనం ఏం కావాలా? మృతి పొందాలా. మన పాపమును బట్టి మనకేం రావాలా? మన దోషమును బట్టి మనం ఏం చేయబడాలా? చావే. పాపం వల్ల వచ్చే జీతం మరణం. మనం దోషులమని ఏదైతే చెప్తున్నాడంటే, ఎవడు పాపం చేయను వాడే మరణము పొందాల. ఇప్పుడు 34వ వచనం చదవండి. ఇక్కడ ఒక మాట రాయబడింది చూడండి, 31వ వచనం. నేను ఇదిగో ఇశ్రాయేలులోను యూదావారిలోను నా క్రొత్త నిబంధన దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. కొత్త నిబంధన అంటే అర్థం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి రాబోతున్నాడు అని. రాబోయే దినాలలో వారి దోషమునకు, వారి పాపమునకు నేను విడుదల కలిగించేటువంటి దేవుడుగా ఉన్నాను అని. తర్వాత చూడండి ఇంకా ఏమంటున్నాడంటే, కింద భాగం ఏమన్నాడు? కొత్త నిబంధన చేస్తున్నాను, అది ఐగుప్తుల నుండి వారిని రప్పించినట్టుగా నేను వారిని చేయి పట్టుకొని దినములు వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటైనను వారు నా నిబంధన భంగం చేసుకునేది. ఇదే యెహోవా. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు యూదా వారితోను చేయబోవు నిబంధన ఇదే. వారి మనసులో నా ధర్మ విధులు నుంచేదను, వారి హృదయం మీద దానిని రాసేదను.
ఇలాగ చేసిన తర్వాత మన దోషములు క్షమించిన తర్వాత ఆయన మన దేవుడైతాడంట. 34 వచ్చిన నేను వారికి దేవుడినేందును వారు నాకు జనులగుదురు వారు మరి ఎన్నడను యెహోవాను గూర్చి బోధనందము అని తమ పొరుగు వారితోను కానీ తమ సహోదరులతోను కానీ ఉపదేశం చేయరు. నేను వారి దోషములు క్షమించి వారి పాపములు ఇంకెన్నడను జ్ఞాపకము చేసుకున్నాను. వారి దోషములు క్షమించి వారి దోషములు ఎవడు పాపం చేస్తే వాడే చావాలా? కిందంటాడు వారి దోషములు ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోండి. ఏం చేసుకోడంట? మన పాపముల్ని ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు కదా. అందుకనే మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. కీర్తన 103:10 ఆ మాట రాయబడ్డాయి. కాబట్టి మీ పాపం మన పాపమును బట్టి, వింటున్నారా? మన పాపమును బట్టి మనకేం కాలేదు, ప్రతీకారం చేయలే. ప్రతీకారం చేసింటే మనం ఉండేటోళ్ళము కాదు, పాపం చేత మృతులైనటువంటి వాళ్ళు. అందుకనే దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనం ఏం రాయబడింది? చదవండి. ఏం రాయబడింది? మికటమైన ఆయాసము నాకు కలిగింది. చూడండి, నీ ప్రేమ చేత నాశనమను గోతిలో నుండి నన్ను విడిపించితివి, నీ వీపు వెనుక తట్టు. ఇప్పుడు మన దోషములు ఎక్కడ వేసినాడంట? వీపు వెనుక తట్టు వేసినాడు. ఎప్పుడన్నా ఎందుకు వీపు తట్టు ఎందుకు వేసుకోవాలా? వినండి మా ప్రేమిలకు, వినండి. సుశీలమ్మ విను, వినండి. రాముడన్న వినండి. ఇసాకు వినండి. మార్కో వినాలా? ఎందుకు దేవుడు మన పాపములు తన వీపున వేసుకున్నాడు? దాని అర్థం ఏంది? అక్కడే ఉంది. అంటే ఇంకెన్నడూ మనకు మన బతుకులో జీవించినంత కాలం మనకు కనపడని ఒకే ఒకటి మన శరీరంలో ఏమిటి? ఇది మన ఈపి మనకు కనబడదు. అంటే దేవుడు ఉద్దేశం ఏం చూడండి, మన దోషములన్నీ ఎన్నడూ జ్ఞాపకము చేసుకోండి. ఎక్కడ వేసుకున్నాడు? వీపు. వీపు అంటే అర్థమేమి? వెనక ఎన్నడూ చూడడు. ఇప్పుడు మీకా గ్రంథం 7వ అధ్యాయం 18-19 వచనాల్లో మన దోషములన్నీ సముద్రపు అగాధంలో వేసినాడు. ఇంకా ఎక్కడ వేసినాడు? సముద్రపు అగాధం. ఆ తర్వాత చూస్తే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో ఇక సముద్రమే లేకుండా చేసినాడు, కొత్త ఆకాశం కొత్త భూమిలో. అంటే ఇంకెన్నడూ జ్ఞాపకం లేకి రావు. కాబట్టి మన దోషములు ఏం మేరక సరస్వతక్క, మన దోషములు ఏం చేయలేదు దేవుడు, జ్ఞాపకము చేసుకోలే. ఆయన ఏం చేసినాడంటే మన దోషాలన్నీ క్షమించినాడు. మొట్టమొదటి చూసినాం కదా, మనం అపవిత్రులము, రెండవది దోషులము. కానీ ప్రభు మనల్ని ఏం చేయలేదు. ఆయన నిర్దోషి అయిన ప్రభు మన దోషాలను కనిపెట్టి చూస్తే ఎవరు నిలబడలేరు. కానీ మనల్ని క్షమించినాడు. మన పాపాలన్నీ ఆయన వీపు వెనకల భాగంలో వేసుకున్నాడు. మూడవ సంగతి రండి, సమయం అయిపోతుంది. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. ఎవరంట ప్రభు? నిష్కల్మషుడు, అంటే ఏ కల్మషము లేనివాడు. ఎవరినంటాం కల్మషం లేనివాడని? అమ్మా వినండి, ఎవరినంటారు మన ఊర్లో? కల్మషమే లేనివాడు ఈ పిల్లోడు, ఏ కల్మషం లేనివాడు, ఎక్కయ్య ఏ కల్మషం లేదు చూడుబ్బా అని ఎవరి గురించి అంటాము? ఎట్లాంటి మంచి గురించి అంటాం మనం? చెప్పండి, వెనుకున్న వాళ్ళు చెప్పండి పా. కల్మషమే లేనోడు ఈయన, కల్మషమే లేని మీ అమ్మ అని ఎట్లాంటి వాళ్ళని చెప్తాం మనం? సైలెంట్గా ఉంటే వాడు, సైలెంట్గా ఉంటే ఏమంటాం? వాడు ముసుగు దొంగరా అంటాం. ముసుగుంటాడు కానీ చేసేదంతా చేస్తాడంటాం. సరే, మరి ఎవరిని అంటాం? ఎవరిని అంటాం అక్క? ఉన్నట్టు మాట్లాడి ఉన్న మాట ఉన్నట్టు అంటే ఊర్లో ఉండొద్దు అంటారు. ఎట్లా? స్వార్థమే లేని వ్యక్తి. మనం తప్పు మనం చేసినా వాళ్ళే మనల్ని పలకరిస్తారనుకో, వాళ్ళలో ఏం లేదు, ఏ కల్మషము లేదు.
మనమైతే ఏమంటాం, ఊగు పలకరించినారా నన్ను? వాళ్ళు తప్పు పెట్టుకొని సిగ్గొచ్చి మారి పలకరించినారు. నేను పలకరియలేదబ్బా. నేనేంటి పలకరించా? మెట్టుబండి ఎక్కింటి కూడా పలకరియలే. నేను మగం తిప్పుకొని పోయినా చూడు. నేను అది కాదు. నిష్కల్మషం అంటే ఏంటంటే మనసులో పెట్టుకోకుండా యథార్థంగా జీవిస్తూ తను తాను అన్ని విషయంలో తగ్గించుకుంటూ కోపం దేశం లేకుండా క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ వెనుకునేటివన్నీ మరిచిపోతూ జీవించేవాడు. మనం అలాంటి వాళ్ళం కాదు కదా. ఆయన నిష్కల్మషుడైన దేవుడు. ఆయన్ను ఏం చేసినారంటే, ఇంటికి పోయింటే అన్నదమ్ములు ఏమన్నారు, ఏంటికి వచ్చినావు మా ఇంటికి అన్నారు. పాపం చూడు ఎంత అవమానం కదా. ఏంటికి వచ్చినావు? నాయన చనిపోయిన తర్వాత పోయినావు కదా. యేసు ప్రభు సహోదరులు 4, ఈయన 5వ వాడు, పెద్దోడు. ఆయన ఆడపిల్లలు దండిగా ఉన్నారు. కానీ 30 ఏళ్ళకి ఆయన సేవకు వచ్చినాడు. 30 ఏళ్ళకి వచ్చినాడంటే 30 సంవత్సరాలు తల్లిదండ్రికి లోబడ్డాడు. తల్లిదండ్రులు చెప్పినట్టు విన్నాడు. తల్లిదండ్రికి లోబడి ఉండని రాయబడింది. చెక్క పని చేసినాడు. పాపం వడ్రంగి పని చేసినాడు ఆయన యేసు ప్రభు. ఆయన సేవకు ఆయన పోయినాడు. బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గరికి వెళ్ళిపోయినాడు. బాప్తిసం తీసుకున్నాడు. ఆయన బాప్తిసం తీసుకున్నాడు. సూచన చూపించినాడు. వెళ్ళిపోయినాడు. రైట్. కొన్ని రోజులు అయిన తర్వాత ఒత్తిడి ఎక్కువైపోయింది సేవలో. ఆదరణ పొందుదామని ఇంటికి వచ్చినాడు. ఆదరణ పొందుదామని ఇంటికి వస్తే ఏమన్నారు? యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనంలో 3వ వచనంలో అంటారు, నిజంగా నువ్వు సేవకుడైతే ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అన్నారు. ఇంటికి వచ్చినావు, ఇంటికి పో. మనం అయితే అంటామా? ఆ పొద్దు నన్ను అనరాని మాట అన్నారా, ఇంకా నేను ఎట్లా వస్తాను నేను అంటాం. ప్రభు మౌనంగా వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోలేదు, అప్పుడు మౌనంగా ఉన్నాడు. తమ్ముళ్ళు తనను అవమానించి నవ్వుకున్నాడు. అందుకని యోహాను సువార్తలోనే 1వ అధ్యాయంలో 11-12 వచనాల్లో ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఇప్పుడు 7వ అధ్యాయం 5వ వచనం చదవడమా. ఆయన సహోదరులైనను, పైన చదవండి, 3వ వచనం చదవండి. నీవు చేయుచున్న క్రియలు, పిల్లలు మాట్లాడేదండి, నీ శిష్యులు చూసినట్లు. ఎక్కడికి వెళ్ళమంటున్నారు? అది పండగ. ఓ పండగకు వచ్చినాడు ఆయన. పులియన రొట్టెలా పండగకు వస్తే ఏంటికి వచ్చినావు అన్నారు. మరి ఈ కల్మషం లేని ప్రభు మౌనంగా ఉంటూ వచ్చినాడు. చూసినారా? ఆ రోజు నీ పెళ్ళాం అవమానించింది, నువ్వు అవమానించినావు, నేనెట్టొస్తారా నీ కొడుకు పెళ్ళికి అంటాం మనం. ప్రభు మౌనంగా ఉన్నాడు. తర్వాత చూస్తే ఆయన శాస్త్రుల పరిచయాలు దయ్యాలు పోగొడుతుంటే, దయ్యాలు పోగొడుతున్నాడు కాబట్టి దయ్యాలకు రాజు ఈయన అన్నారు ఆయన. అరే నాకు ఈ పేరు పెట్టడం ఏంది, నేను యూదులకు రాజును కదా, నాకు ఈ పేరు పెట్టినారని చెప్పి ఆయన ఏమనలే, మౌనంగా ఉంటూ వచ్చినాడు. జక్కయ్య దగ్గరికి వెళ్ళి భోజనం చేస్తా ఉంటే పాపులతో స్నేహం చేస్తున్నాడు కాబట్టి పాపుల స్నేహితుడు. సుంకరి, ఈయన కూడా సుంకరి అన్నారు. ఎంత అవమానించినారంటే అంత అవమానించినారు. ఆయన ముఖం మీద కూడా ఉమ్మి వేసినారు. కల్మషం లేనివాడు, ఎవరినేమనలే. పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమునంతా ఓర్చుకున్నాడు. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో కింద భాగాల్లో రాయబడింది. పాపాత్మలు తనకు వ్యతిరేకంగా చేసినదంతా తిరస్కారమునంతా ఓర్చుకుని ఆయన తలంచుకోండి, ఓర్చుకున్నాడు, సహించినాడు. అలాగ నిష్కల్మషుడు. ఇప్పుడు మనం చూస్తే మనల గురించి కొన్ని మాటలు చూస్తాం. మత్తయి సువార్తలో మనం ఎలాంటి మనుషులము అది కూడా ఒక మాట చెప్తా. మత్తయి సువార్త 23వ అధ్యాయం 3వ వచనం త్వరగా చదవండి. 23వ అధ్యాయము 27వ వచనం చదవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులు. మనం ఎలాంటి మనుషులం? మనం సున్నము కొట్టిన సమాధులు. తర్వాత చదవండి ఏమన్నాడు? అవి ఎట్లంటే వెలుపల బయట మనం కూడా తెల్ల బట్టలు వేసుకొని వచ్చినాం,
రకరకాల బట్టలు, ఈరోజు స్నానం చేయండి రారు, పనులు దిక్కందనే తినరు కదా. కొంతమంది ఏదైనా కొంచెం చూడమ్మ ఉప్పైంది లేదంటే నేను మొహం కడగలేదన్నా, నేను ఇప్పుడే పరలోకం నుండి కిందికి వచ్చినాను. బా ఏమట్లా డబ్బులు ఇచ్చేప్పుడు అట్లా అనొచ్చు కదా, ముఖం కడగలేనన్నా అని. చూడండి ఇక్కడ పైకేమో ఎంతో అందంగా ఎంతో నీటుగా ఉన్నాం. తర్వాత చదవండి, అక్కడ రాయబడిందండి, లోపల దోపుతోనూ సమస్త కల్మషంతో నిండిందంట. సమాధి లోపల ఎట్లుంటుంది? సమస్త కల్మషము కదా, అంటే వాసన. మీకు ఎట్లా చెప్పాలా? సమాధుల పండుగలకు పోద్దండి, నరకని పోతారు చూడి, అందరు సమాధుల పండుగలు చేస్తున్నారు, మేము చేయలేదే, కొన్ని కోతులు పట్టుకొని పోయారు. అట్లా చేయకూడదు మనం, వాక్యానుసారంగా వాక్యంలో లేదు, అది కూడా విగ్రహారాధన అంతే, దాన్ని చేయకూడదు. దానికి ఆడిపోయి పూలు పెట్టి లైట్లు వేసి అలికి, అది ఎవరు యూదులు చేసిన పండుగ. యూదులు ఎందుకు చేస్తారంటే మెస్సయ్య వచ్చేంత వరకు లేస్తారనేటువంటి నిరీక్షణతో చేసినారు వాళ్ళు, మెస్సయ్యనే సిలువ వేసినారు వాళ్ళు. మనం చేయాల్సిన అవసరం లేదు. సమాధుల దగ్గరకు పోయి చూసినప్పుడు సమాధులు దొవితే ఏమొస్తుంది, లోపల ఉంటాయి, అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేము. నేను మొన్న ఒక సమాధి కార్యక్రమానికి 2వ దినాన్ని పోయినప్పుడు ఆ వాసన తట్టుకోలేక వాంతి చేసుకున్నాను. నేను అనుకున్నాను, ఇది మా జీవితమే కదా, బయటికి ఎట్లా కనపడుతున్నాం, అలంకారం, సుందరంగా మధురంగా కనపడుతున్నాం, లోపల చూస్తే కుళ్ళు కుతంత్రము కల్మషముతో నిండిపోయినాం. ఇది మన జీవితం. కాబట్టి ఇది 3వ సంగతి. 4వ సంగతి చెప్తాను, ఇంకా అన్ని సమయాల నుండి ప్రతిదానికి లేఖనాలు వివరించడానికి సమయం లేదు. 4వ సంగతి రండి, ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. 4వ సంగతి చదవండి అమ్మ. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడంట. చూడండి ఎట్లున్నాడంట ప్రభు, పాపులలో చేరలేదంట. మనమేమో పాపం చేసిన వారం కదా, మనమేమో ఎలాంటి వారము? పౌలు అపోస్తలుడు అన్నాడు, నేను పాపులలో ప్రధానిని. 1 తిమోతి 1వ అధ్యాయం 16వ వచనం. నేను పాపులలోనే ప్రధాని అంటే నా వంటి పాపాత్ముడు మరొకడు లేడు అని. అయితే దావీదు దగ్గరికి వెళ్ళి చూస్తే 51వ కీర్తనలో దావీదు అంటాడు 5వ వచనంలో, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించి, నేను పాపంలోనే పుట్టినాను ప్రభువా అంటా ఉన్నాడు. కాబట్టి మీరు పాపం చేత అపరాధం చేత చచ్చిన వారైనప్పుడు అని రాయబడింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాలు 5 వచనాల వరకు. చచ్చిన వారం. ఇలాంటి మనల్ని ప్రభు ఏం చేసినాడంటే బ్రతికించినాడు. అయితే మనము ఆయన పాపమే చేయలేదు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయన నిర్దోషి అయినటువంటి ప్రభు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా నిరూపించగలడా? ఇప్పుడు 5వది అదే మాట చూడండి. 5వది ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం చదవండి. ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎచ్చైన వాడు, ఆకాశ మండలము కంటే ఎచ్చైన వాడు అంటే అర్థమైంది, ఆకాశము నా సింహాసనము, భూమి పాదపీఠము. ఆకాశమే ఆయన సింహాసనం అయితే, భూమి ఆయన పెట్టుకునే పాదపీఠం అయితే, ఆయన ఎంత ఎచ్చైన వాడో ఇంకా కదా. అయితే మనల గురించి చూసినప్పుడు మనం ఎలాంటి వారం అంటే పెంట కుప్పల మీద ఉన్నవారు. ఇప్పుడు మనల్ని ఏం చేసినాడు? పెంట కుప్పల మీద ఉన్న మనల్ని చూడండి అన్నమాట. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7 నుండి చదవండి. 2వ అధ్యాయం 7 నుండి త్వరగా చదవండి. 2వ అధ్యాయము 7 వచనం నుండి చదవండి. 7-8 వచనాలు. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగుజేవాడు, కృంగుజేవాడును లేవనెత్తువాడును ఆయనే, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టేవాడు ఆయనే, మహిమ గల సింహాసనం మీద స్వతంత్రింపజేయుటకు చూడండి వారిని మట్టిలో మహిమ గల సింహాసనం మీదకి, దరిద్రుల్ని ఎక్కడి నుండి లేవనెత్తాడంట? మహిమ గల సింహాసనం మీదకి, పెంట కుప్పల మీద పడినటువంటి వాళ్ళని
పెంట కుప్పల మీద ఉన్న వారిని మహిమగల సింహాసనం, మహిమ వచ్చేటట్టు చేస్తాడు, ఘనత వచ్చేటట్టు చేస్తాడు కదా. ఆయమ్మ చేసింది కదా మన కళలో కూడా అనుకునిండి ఆయమ్మ. ఎవరు? జమీమా అనేటువంటి స్త్రీ. ఎవరు రాదు, కళలో కూడా అనుకోలే. కానీ ఆయమ్మకు ఏమన్నా వాగ్దానం అంట తెలుసా? ఆయమ్మను అందరూ మత ప్రచారం చేస్తారని చెప్పి వాళ్ళ నాయన్ని వాళ్ళందరినీ అసలు ఏ దాంట్లో కూడా సభ్యత్వం లేకుండా చేసినారంట. కానీ ఆమె పోరాడింది, ప్రభువా నీ మహిమ కొరకు బ్రతుకుతా, ప్రభువా నీ మహిమ కొరకు నన్ను జ్ఞాపకం చేసుకో. ఏడుపు వచ్చిన రాత్రి నుండి నేను ఉదయము సంతోషము కలుగును వాగ్దానం. 33వ కీర్తన. ఆ మాట ఆయమ్మకు ఆ వాగ్దానం. ఆ రాజంతా కన్నీటితోనే ఆమె అట్లనే చేసిందంట. తర్వాత ఇంత సంతోషం, ప్రపంచమంతా వెళ్ళిపోయింది. మహిమ, దేవుడు ఎంత మహిమపరిచినాడు ఆయమ్మని. మహిమ గల సింహాసనం మీద కూర్చోబెట్టినాడు. ఆస్ట్రేలియాతో గెలవడం అంటే ఆషామాష కాదు. అది విషయం చాలా అద్భుతమైనటువంటి జీవితం. పెంట కుప్పల మీద ఉన్న తనను ఎట్లా తీసుకుపోయినాడు? మహిమ గల సింహాసనం మీద కూర్చోబెడతాడు. ప్రధానమంత్రి ఎదురుగా కూర్చోండి కదా. రండి, ఇప్పుడు ప్రధానమంత్రిగానే వచ్చి అంత గొప్ప దేవుడు చూడండి, మన కాడ ఉండాలని, తన కాడ ఉండాలని ఇష్టపడుతూ వచ్చినాడు. ప్రధానమంత్రి వచ్చి మనం ఎవరమో తెలియదు అనుకోండి, మామూలుగా ఒక గవర్నమెంట్ టీచరు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు రామకృష్ణకు ఫోన్ చేసి, రామకృష్ణ ఇంక నాకు అయిపోయింది, నా సర్వీస్ నేను దిగిపోతున్నాను, ఈ చిన్న జీవితము ఇంక కొద్దిపాటి జీవితం నేను నీతో గడపాలనుకుంటున్నాను, నేను మీ ఊర్లోనే రాచర్లో ఉండాలనుకుంటున్నాను, ఏదైనా కొంచెం ఇల్లుంటే చూడంటే రామకృష్ణ ఏమంటాడు? ఆ పక్కన పోయి అంతా శుభ్రం చేసి ఆడ ఈడ కానీ అందరినీ అడుక్కొని కానీ వచ్చి లెక్క తీసుకొచ్చి ఇల్లు కట్టించి ఒక ఉన్నతమైన, నా దగ్గర చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఎంత సంబరపడతాడు. మా నాయన అయితే అట్టే చేస్తాడు. ఒక సమానమైన వ్యక్తి ఈ భూమి మీద ఒక అధికారంలో ఉన్న వ్యక్తి నాతో నివాసం చేస్తాడు. అట్లాంటి భూమి ఆకాశం సృష్టించిన దేవుడు మహిమగల తన మహిమను విడిచి మనతో ఉండాలని ఇష్టపడుతూ వచ్చినాడు. అందుకని ఆయన మనకు తగినవాడంట. అందుకని ఆయన మనకు, అందుకని కింద రాయబడింది ఇట్టి ప్రధాన యాజకుడు. అంటే అర్థం ఏంటంటే మన పక్షముగా ఉన్నవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు అంటే అర్థమైంది మన పక్షముగా ఉన్నవాడు. మన పక్షాన్ని ఎవరు ఉండరు భూమిన, భార్య ఉండదు, భర్త ఉండదు, ఎవరు ఉండరు. అందరు నిజ స్వరూపాలు బయటపడినప్పుడు అసలు ఎవరికెవరో ఏమన్నా తీరన్నట్టు ఉంటుంది కదా. ఎవరికెవరో నీది నీవే ఏమన్నా అంటే ముట్టుకుంటే పిల్లల కోసం బతుకుతున్నాను, లేకుంటే అబద్ధ ప్యానీలు దాగి చచ్చిపోయేదాన్ని. ఈ ప్యానీలు బాగా అనుకున్నారు. చచ్చిపోతే నష్టపోయేది ఎవరు? చచ్చిపోతే నష్టపోయేది ఎవరు? ప్యానీలు దాగిన వాళ్ళే, చచ్చిపోయిన వాళ్ళు కాదు. అర్థమైందే? కాబట్టి ఎవరైతే ప్యానీలు తాగుతావో దాని మీదకి ఉంది, కానీ జీవితము కష్ట దుఃఖాలు సహజమైనటువంటిది తెలియదు. కాబట్టి ఇట్టి ప్రధాన యాజకుడు మన పక్షముగా ఉన్నవాడు, మనకు సరిపోయిన తగినటువంటి వాడు. ఇప్పుడు ఆ ప్రభుని ఏం చేయాలి? మనం 6 సంగతులు చెప్పినాను. ఈ 6 సంగతుల్లో ఒకటైనా గుర్తుపెట్టుకొని, ఆయనేమో చెప్పండి పవిత్రుడు, మనము అపవిత్రులము. రెండవది ఆయన నిర్దోషి, మనము దోషులం. మూడవది ఆయన నిష్కల్మషుడు, మనమేమో కల్మషము కలిగిన వాళ్ళు. మనం మన శరీరం నుండి కల్మషమే, ఆయన నిష్కల్మషుడు, కల్మషమే లేనివాడు. తర్వాత 4వది పాపుల్లో చేరక, ఆయనలో ఏ పాపము లేదు, మనలోనే పాపం ఉంది. మనం పాపంలోనే పుట్టినాం, పాపంలోనే మన అమ్మ మనల గర్భము ధరించింది. 5వది ఆకాశ మండలము కంటే హెచ్చైన వాడు. పెంట కుప్పల మీద ఉన్న మనల్ని ఏం చేసినాడు? దరిద్రులైన మనల్ని ఏం చేసినాడు? లేవనెత్తి మహిమగల సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఘనత ప్రభావములు మనకి లోకంలో వాళ్ళ దేవుని బిడ్డలు అంటే ఎంత ఘనత. నీ పని కాడ కానీ డ్యూటీలు కాడ కానీ ఎవరైనా నువ్వు యేసుప్రభు బిడ్డ అంటే బాధపడాలి. మిరపకాయలు పోయిన మీకేమమ్మా దేవుని బిడ్డలు, మిరపకాయలు పోయిన కడకలు మీరు దేవుని బిడ్డలు అంటే హ్యాపీ. అందుకని దేవుని వాక్యంలో కూడా రాయబడి, నా పేరు పెట్టబడిన నా జనులు. ఆయన పేరు మనకుంది, ఇది గొప్ప భాగ్యం. ఆయన పేరే మనకి ఇచ్చినాడు, ఇంకా ఆయన పేరే మనకి ఇచ్చినాడు. తర్వాత ఆయన మనల్ని పెంట కుప్పల మీద ఉన్న మనల్ని మహిమగల సింహాసనం కూర్చోబెట్టినాడు. 6వది ఇట్టి ప్రధాన యాజకుడు మనకు
మరల వస్తాడంటే ఈ ప్రధాన యాజకుడు. 11వ అధ్యాయం 5వ వచనం ఎబ్రీ పత్రికలో రాయబడింది. ఏమని రాయబడిందంటే ఆయన మరలా వస్తాడు. చదవండి అన్నమాట. ఇట్టి ప్రధాన 9:11 అనుకుంటా. చదవండి. ఎబ్రీ పత్రిక 9:11. ఎబ్రీ పత్రిక 9:11. క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా చాలు రాబోయే మేలు విషయమై ప్రధాన యాజకుడిగా వస్తాడు. ఆయనే తానే. కాబట్టి అలాగున మనం ప్రభువుని ఆరాధిస్తాం.